గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. అహ్మదాబాద్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట ప్రజలందరికీ స్థిర నివాసం, బీమా సౌకర్యం కల్పిస్తామని వరాల జల్లు కురిపించారు. గుజరాత్ శిఖరాగ్ర సమావేశంలో వ్యవసాయ రంగంపైనే ప్రధానంగా చర్చించామన్న మోడీ వస్త్ర రంగంలో రాష్ట్రాన్ని రారాజును చేస్తామన్నారు. గత 10 ఏళ్లలో 22 లక్షల ఇళ్లు నిర్మించామన్న ఆయన వచ్చే 5 ఏళ్లలో అర్హులైన పేదల కోసం 50 లక్షల గృహాలు కట్టిస్తామన్నారు. ఉద్యోగ అర్హత వయసును 28 నుంచి 30 సంవత్సరాలకు పెంచుతామని తెలిపిన మోడీ 5 ఏళ్లలో 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఆరోగ్య సహిత గుజరాత్ ఆవిష్కరణ కోసం సూరత్, వడోదర, రాజ్కోట్, ఉత్తర గుజరాత్లలో కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తామని తెలిపారు. మధ్యతరగతి ప్రజలనే కాకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అన్ని వర్గాలను ఆకర్షించేలా ఎన్నికల హామీ పత్రాన్ని రూపొందించారు. తమ మేనిఫెస్టోనే గుజరాత్ పట్ల తనకున్న అంకిత భావాన్ని స్పష్టం చేస్తుందని మోడీ తెలిపారు. గుజరాత్లో 2 విడతలుగా ఈ నెల 13, 17న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.